హైదరాబాద్ మల్లాపూర్ అమన్ స్వీట్స్ తయారీ కేంద్రంలో విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో అపరిశుభ్ర వాతావరణం, నాసిరకం పదార్థాలతో స్వీట్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన స్వీట్లను రీసైకిల్ చేసి అమ్ముతున్నట్లు కూడా గుర్తించారు. దీంతో అమన్ స్వీట్స్ ఫ్యాక్టరీని సీజ్ చేశారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. తినేదంతా కల్తీమయం అయిపోయింది. ఏం తిన్నా రకరకాల కల్తీలు, చేసేటట్టుగా విధానం కూడా తినుబండారాలు చేసేటట్టుగా వాటి విషయంలో కూడా చాలా అగ్లీగా తయారు చేస్తుంటారు. ఇప్పుడు మనము మల్లాపూర్లోని ఇందులో ఫ్యాక్టరీలు ఉన్న ఆమన్ మిఠాయివాలా అనే ఒక బ్రాండెడ్ కంపెనీ కూడా చూడొచ్చు. ఆమన్ మిఠాయివాలా అనేది ఇందులో మల్లాపూర్లో ఉన్నటువంటి ఒక ఇది కంపెనీ వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇదే బ్రాండ్ తోటి వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే ఇందులో సరైన పద్ధతులు పాటించట్లేరు. అంటే చేసేటట్టుగా ఇందులో ఎక్కువగా స్వీట్స్ కావచ్చు, ఈ మధ్యకాలంలో మిక్చరు ఇట్లాంటి సప్లై చేస్తుంటారు. స్వీట్ షాపులకు వాటి సప్లై చేస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే సిటీకి హైదరాబాదులో చాలా స్వీట్ హౌజులకు ఇక్కడి నుంచి తయారైనట్టుగా మిఠాయి అంత వెళ్తుంటుంది. అయితే ఇందులో పరిశుభ్రత పాటించట్లేరు అంటూ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, దాంతోపాటు విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేశారు. తయారు చేసినట్టుగా శాంపిల్స్ను కూడా ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు ఏ విధమైనట్టుగా మెటీరియల్, అందులో ఏమైనా ఎక్స్పైర్ అయిన ఐటమ్లు కూడా మళ్ళీ రీప్యాక్ చేసి పంపిస్తున్నారా, సప్లై చేస్తున్నారన్న కోణంలో కూడా దాని ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా దానికి శాంపిల్ ల్యాబ్లకు పంపించారు. ల్యాబ్లో ఏం రిపోర్ట్ వస్తుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికైతే సీజ్ చేసి ఇక్కడ లెటర్ కూడా పెట్టేశారు. ఇక్కడ నోటీస్ బోర్డు చేశారు. సీజ్ చేస్తూ లెటర్ కూడా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ విజిలెన్స్ అధికారులు కూడా ఈ విధంగా సీజింగ్ లెటర్ పెట్టారు. దీంతో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతలేవు. అందరూ కూడా కల్తీ చాలా వరకు, అంటే అందరనగా చాలా వరకు కల్తీ చేయడంతో ఈ విధంగా ఇలాంటి కల్తీ వస్తువులతోటి జనం చాలా ఆరోగ్యాలు కూడా దెబ్బతినేట్టుగా ఆస్కారం ఉంది. కెమెరా పర్సన్ కుశాల్తో రవిచంద్ర, సాక్షి టీవీ, మల్లాపూర్, హైదరాబాద్.